ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో మనం ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏ బొగాన్లో అయితే బిర్యానీ దమ్ వేస్తామో అదే బొగాన్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. సో చికెన్ నేను 1 kg తీసుకున్నాను. ముందుగా 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి మనము. చికెన్కి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కలిపిన పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి మనం కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం 2 నిమ్మకాయలు పిండుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసినామో ఆ ఆయిల్ వేసుకుందాం మనం. సో లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. సో ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఒక 15 to 20 minutes మనం మ్యారినేషన్కి పెట్టేయాలి. సో మనం బిర్యానీకి మెయిన్గా మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది బిర్యానీ. సో ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒక 15 to 20 minutes మ్యారినేషన్కి మనం వదిలేస్తాం. సో ఇప్పుడు నేను వాటర్ బాయిలింగ్కి పెట్టుకున్నాను రైస్ కోసము. సో ముందుగా మనము ఉప్పు వేసుకోవాలి, హాఫ్ స్పూన్. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు మనం సాజీరా యాడ్ చేసుకుందాం. ఇలైచి, లవంగాలు, పట్టా. సో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఎసరు రానిద్దాం. సో ఇప్పుడు ఎసరు వచ్చేసింది. సో ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. సో ఇప్పుడు నేను 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం రైస్ 70% ఉడికించుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఉడికే వరకు మనం 1/2 kg దీంట్లో పెరిగేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టుకొని మ్యారినేట్ అవ్వనిస్తాం. అన్నం ఇప్పుడు 70% ఉడికింది. సో ఇప్పుడు మనం వాడ్చుకుందాం. సో చికెన్ మ్యారినేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక లేయర్ వేసుకున్నాక రైస్, కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇంకో లేయర్ రైస్ మనం వేసుకుందాం. సో ఇప్పుడు కూడా ఇంకో లేయర్లో కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఫైనల్గా ఈ రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం సేమ్
కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ మనం రైస్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ఒక గ్లాస్ చిక్కటి పాలు వేసుకుందాం ఇప్పుడు. సో ఫైనలీ మనం ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మంచి గ్లాస్ స్ప్రింకిల్ చేసుకుందాం. సో మనం ఇట్లా ఒక తడి బట్టని ఇట్లా మంచిగా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టాలి. పెడితే మనకి స్టీమ్ వస్తే తెలుస్తుంది దమ్ కోసం ఇదంతా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో దమ్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అన్నం వార్చిన నీళ్ళు దీని మీద వెయిట్ లాగా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వెయిట్ పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం స్టీమ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇట్లా ఫుల్ స్టీమ్ వచ్చినప్పుడు మనం ఒక తవ పెట్టుకొని దాని మీద ఈ బొగాన పెట్టుకొని ఒక 10 minutes దమ్కి పెట్టుకుందాం. సో ఫైనలీ దమ్ అయిపోయింది. సో హైదరాబాదీ కచ్చా బిర్యానీ రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఫైనల్గా నెయ్యి వేసుకోవాలి. సో హైదరాబాదీ కచ్చా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మామ్స్ ఛానల్ సల్లాస్ కుక్ బుక్. థ్యాంక్ యూ సో మచ్.